నేను ఆ క్వశ్చన్ అడగగానే అసలేం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు పెళ్ళవడం ఏంటి నీకు తెలీదా, కొత్తగా అడుగుతున్నావు, దెయ్యం ఏమైనా పట్టిందా ఏంటి, తెలియనట్లు అడుగుతున్నావు, ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పటి వరకు ఎవ్వరిని లవ్ చేయలేదు, అలాంటిది పెళ్లి వరకు వెళ్తానా అనేసరికి నేను ఏం మాట్లాడకుండా వీళ్ళు ట్రిప్ కి వెళ్లిన రోజు ఇతని ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు నా మొబైల్లో వీళ్ళ మ్యారేజ్ ఆల్బమ్ లో నుంచి ఒక ఫోటో తీసుకున్నాను, అంటే మొబైల్లోనే ఆ ఫోటోని అతనికి చూపించి ఇప్పుడు చెప్పు నీకు పెళ్ళయిందా లేదా అన్నాను. అంతే, అతని నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాలేదు. కొంచెం సేపు టైం తీసుకొని ఈ ఫోటో ఎక్కడిది నీకు, నేను లేనప్పుడు మా ఇంటికి వెళ్ళావా అంటే అవును వెళ్ళాను, నీ వైఫ్ ని పట్టుకొని మీ మేనమామ కూతురు తన హస్బెండ్ లండన్ లో ఉంటాడు, సిటీని చూడ్డానికి వచ్చింది అని ఎన్ని అబద్ధాలు చెప్పావు. ఆ రోజు నాకు వచ్చిన కోపానికి నీ వైఫ్ తో మొత్తం చెప్పేసేదాన్ని. ఆమె అమాయకత్వాన్ని చూసి నిజం చెప్పి తనని బాధ పెట్టి తన లైఫ్ స్పాయిల్ చేయడం ఎందుకులే అని ఏం చెప్పకుండా వచ్చేసాను అక్కడి నుంచి. అదే నా ప్లేస్ లో ఇంకెవరైనా ఉండుంటేనా ఈ పాటకి నువ్వు ఇక్కడ ఉండేవాడివి కాదు, వేరే ప్లేస్ లో ఉండేవాడివి. అయినా ఎన్ని నాటకాలు ఆడావు, ఆఫీస్ లో ఒక్కరికి కూడా తెలియకుండా మేనేజ్ చేసావు నీకు పెళ్ళైన విషయం. ఏం సాధిద్దామని ఇన్ని నాటకాలు. మర్యాదగా నా నోటీస్ పీరియడ్ అయిపోయే వరకు ఆఫీస్ లో నా జోలికి రాకు, లేదంటే ఆఫీస్ మొత్తం నీ గురించి చెప్పేస్తాను, అనవసరంగా నీ కెరియరే పోతుంది. నోటీస్ పీరియడ్ అయిపోయాక ఇంకా నీ మొహం కూడా చూడను అని చెప్పి నా హాస్టల్కి వచ్చేసాను.